పొదాన్య టీంకి నమస్కారము. ఈరోజు ఇలా ప్రోగ్రాంలో వస్తున్నామంటే పొదాన్య టీమ్ జన సొసైటీ వాళ్ళ కారణంగానే మేము ఇలా కనిపిస్తున్నాము. ఎందుకంటే మాది వెనుకబడిన ఒక మధ్యతరగతి కుటుంబం అన్నమాట. ఎందుకంటే మేము ఒక మగ్గం నేసుకొని బతుకుతేనే మా జీవితం గడిపేది. అలాంటిది మా అబ్బాయి ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుతుంటే 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు చదివినాడనమాట. 9వ క్లాసులో ఉన్నప్పుడు 10వ క్లాసులో ఉన్నప్పుడు పొదాన్య జన సొసైటీలో వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో మా అబ్బాయి మండలం ఫస్ట్ వచ్చాడనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి మా అబ్బాయి ప్రతిభను గుర్తించి ఏం అవ్వాలని కోరుకుంటున్నామంటే మా అబ్బాయి ఇలా పలాని కావాలా అని అనడంతో పొదాన్య టీం వాళ్ళు వచ్చేసి మా అబ్బాయిని కండక్ట్ చేసి పేరెంట్స్ని మాతో కూడా కండక్ట్ చేసి మాకు తెలియని విషయాలు చెప్పి బాగుంటుంది, మేము చదివిస్తాము, అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మా అబ్బాయిని వాళ్ళే ఇప్పుడు హైదరాబాదు శ్రీ చైతన్య ఐఐటి అకాడమీలో చదివిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయి ప్రజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనమాట, ఎంపీసీ గ్రూప్లోను. మా అబ్బాయి వచ్చేసి ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాడు ప్రస్తుతానికి. మాకు ఇలా పొదాన్య మంచి సహాయం చేస్తుంది మా కుటుంబానికి. ఎందుకంటే మా లాంటి వాళ్ళు అలాంటి కాలేజీల్లో చదవాలంటే మేము పెట్టుబడి పెట్టలేం కదా. మేము రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళం అనమాట. అందుకు మేము పొదాన్య టీంకి ఖచ్చితంగా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ పొదాన్య. హలో, నా పేరు తులసి కార్తిక్. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నాను. మా నాన్న ధర్మవరంలో మగ్గం నేస్తారు, మా అమ్మ హౌస్ వైఫ్. మా అన్నయ్య IIIT RGKTలో 4th ఇయర్ చదువుతున్నాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను నా 8th, 9th, 10th క్లాసెస్లో నేను గవర్నమెంట్ స్కూల్ చదివాను. అక్కడ చదివేటప్పుడు నాకు పొదాన్య జన సొసైటీ వాళ్ళు 9th, 10thలో టాలెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో నేను మంచి ర్యాంక్ సాధించాను. సో పొదాన్య జన సొసైటీ వాళ్ళు నా ప్రతిభను గుర్తించి నాకు శ్రీ చైతన్యలో చదివితే నేను ఇంకా బాగా ఎదుగుతానని వాళ్ళు నమ్మారు. సో ఎందుకు వాళ్ళు చేశారంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్ ఉండేది, IIT క్రాక్ చేయాలనే నా ఎయిమ్. నేను ఇదే వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి దానికి తగినట్టుగా నన్ను శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ చేయించారు. థ్యాంక్ యూ పొదాన్య.